హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చక్కగా పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ లేదంటే ఏదైనా పప్పు చేసుకున్నప్పుడు కానీ సైడ్ డిష్గా ఎప్పుడు చూడు వడియాలు అప్పడాలు అలాంటివి వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. అలా కాకుండా మిర్చితో అయితే ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే సైడ్ డిష్ అయితే మీకు చేసి చూపించబోతున్నానండి. ఇది ఎలా చేయాలో చూడాలంటే వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. దానికోసం నేను మంటలు లేని మిరపకాయలు తీసుకున్నానండి. అవే అండి మనం బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ మిర్చి అయితే తీసుకున్నాను. ఇవైతే అసలు మంట ఉండవండి, చక్కగా పిల్లలైనా ఇష్టంగా తింటారు. తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి మధ్యలోకి చీరుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు ఇవి తీసుకుని ఇదిగో ఇలా కచ్చాబచ్చాగా పౌడర్ లాగా చేసుకున్నాను అనమాట. మెత్తగా పౌడర్ ఏం కాదండి, కచ్చాబచ్చా పట్టుకున్నాను, చూసారు కదా. తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో ఒక 15-20 మెంతి గింజలండి, మెంతి గింజలు అంటే మెంతులు వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులండి వేసుకుని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం చీరుకుని పక్కన పెట్టుకున్న మిర్చి ఉంది కదా, ఈ మిర్చిని కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తే మిర్చి అనేది అన్ని వైపులా చక్కగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలండి. నిదానంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మధ్య మధ్యలో చిటపటలాడుతూ నూనె మన మీద చిందుతుంది. జాగ్రత్తగా మూత అడ్డం పెట్టుకుంటూ చేసుకోవాలి. చూసారా, మిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినట్టు సాల్ట్ అండి, నాకు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పట్టింది. మీ టేస్ట్కి తగినట్టు, మీ క్వాంటిటీకి తగినట్టు మీరు వేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ అండి పసుపు వేసుకున్నాను. వేసుకుని చక్కగా ఈ మిర్చి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇలా చేసేటప్పుడు నువ్వులు ఇంకెక్కువ మాడిపోకుండా మనం సిమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనేది. తర్వాత మంచిగా మిక్స్ అయిన తర్వాత పసుపు, ఉప్పు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే ఇందులో వేసి మిక్స్ చేయాలండి. సిమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే ఈ మసాలా అనేది మాడిపోతుంది. చూసారు కదా, ఇలా అనమాట. ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటే చక్కగా మిర్చి లోపలికి కూడా దూరుతుందండి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకుని అది పెద్ద పెద్ద గడ్డల్లాగా లేకుండా కొంచెం చిలకరించి ఈ మిరపకాయల్లో అయితే వేసేసుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ అండి, అంటే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసేసుకుని ఇప్పుడు మనం పోసిన వాటరు పెరుగులోని చెమ్మ అంతా పోయేలాగా డ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై చేయాలండి. కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇంకొద్దిగా తడి ఉందనిపించుకుని ఒక టేబుల్ స్పూన్ కారం అయితే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. కారం అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ మిర్చి అసలు మంటలేని మిర్చి కదండి, దానికోసమని నేను 1 టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ అండి, ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసి రసం అయితే ఇందులోనే పిండేసుకోవాలండి. పిండేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అనమాట. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో కూడా నేను మీకు చెప్తానండి. నేనైతే ఒక హాఫ్ నిమ్మకాయ అయితే పిండుకున్నాను, అది సరిపోయిందా లేదా అనేసి మీకు చెప్తానండి. మన వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా, నాకేమన్నా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే అండి, చక్కగా నిమ్మకాయ వేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమేనండి. చూసారు కదా, చాలా బాగుంది కదా చూడటానికి. అంతే అండి, ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా తిని చూస్తున్నాను. మంట అయితే అస్సలు లేదు కానండి, నాకు తింటే నిమ్మకాయ పులుపు కొంచెం తక్కువైనట్లు అనిపించింది. అందుకని నేను ఒక హాఫే పిండాను కదా, మిగతా హాఫ్ కూడా ఇప్పుడు పిండేస్తున్నానండి. ఇందులో ఇంకా కర్రీలో కూడా పిండేస్తున్నాను. చూసారా, పిండిన తర్వాత తింటుంటే చాలా సూపర్గా ఉందండి. ఎలా ఉందంటే విడిగా తినేసేయచ్చు, అంత బాగుంది.